ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చేసాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. కేజ్రీవాల్ తన సీట్లో కూడా ఓడిపోయారు. కేజ్రీవాల్ మాత్రమే కాదు, అతని లెఫ్టినెంట్ అయినటువంటి సిసోడియా కూడా పట్పట్గంజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆయన సీటు మారారు. ఆ తర్వాత జంగ్పురా నుంచి పోటీ చేశారు. సిసోడియా జంగ్పురా నుంచి కూడా ఓడిపోయారు. సో న్యూఢిల్లీ సీట్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, జంగ్పురా సీట్ నుంచి సిసోడియా ఓడిపోయారు. ఓవరాల్గా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఒక దారుణమైనటువంటి ఓటమిని చవి చూసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత, అంటే 1998 తర్వాత తొలిసారిగా ఢిల్లీ పీఠం పైన కమలం పార్టీ తనకు సంబంధించినటువంటి విజయకేతనాన్ని ఎగరవేసింది. చాలా పెద్ద విజయంగా దీన్ని చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ చరిత్ర మనం చూసుకుంటే 1956లో ఢిల్లీ అసెంబ్లీని అబాలిష్ చేసిన తర్వాత, అంటే తొలగించిన తర్వాత 1993లో జరిగినటువంటి తొలి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ నుంచి మదన్ లాల్ ఖురానా అప్పుడు సీఎం అయ్యారు. ఆ తర్వాత 2 ఏళ్లకే సాహెబ్ సింగ్ వర్మను సీఎం చేసింది బీజేపీ. సాహెబ్ సింగ్ వర్మ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు మనం చూసుకోవచ్చు సుష్మా స్వరాజ్ 1998 వరకు చివరి బీజేపీ ముఖ్యమంత్రిగా ఢిల్లీని ఏలారు. 1998 తర్వాత చూసుకుంటే పూర్తిగా షీలా దీక్షిత్ యుగం స్టార్ట్ అయింది. 1998 నుంచి 2013 వరకు షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నారు. 15 ఏళ్ల పాటు ఆమె కంటిన్యూగా ఢిల్లీని ఏలారు. ఆ తర్వాత 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి ఒక పార్టీ పుట్టుకొచ్చింది. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనేటువంటి మూవ్మెంట్ నుంచి ఈ పార్టీ పుట్టుకొచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. AK-27 పేరుతో 27 సీట్లు అనేవి వచ్చాయి. ఆ తర్వాత 49 రోజుల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆ తర్వాత 2015 నుంచి 2025 వరకు, ఈ రోజు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ముందుగా కేజ్రీవాల్ ఉన్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆతిషిని ముఖ్యమంత్రి చేస్తే కొద్ది రోజులుగా ఆమె ముఖ్యమంత్రి ఉన్నారు. ఇది చరిత్ర అసెంబ్లీకి సంబంధించి. బట్ ఈరోజు రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. రిజల్ట్స్లో చాలా అంశాలు ఉన్నాయి. చాలా వరకు కేవలం ఇది ఢిల్లీని మాత్రమే ప్రభావితం చేసేటువంటి ఎలక్షన్ కాదు, దేశవ్యాప్తంగా రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే ఢిల్లీ పీఠం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్లకు పవర్ ఉంటుంది అనేటువంటి మాట చెప్తారు. కానీ ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఒక ఇంపార్టెంట్ సినారియో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ కూడా ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉంది. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది దేశంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్, అంటే మూడో ప్రత్యామ్నాయం, అటు బీజేపీకి కాంగ్రెస్కి ఒక ప్రత్యామ్నాయంగా మారుతుంది అని ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. దీని తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ చూద్దాం. మొత్తం 70 స్థానాల్లో డెఫినెట్గా బీజేపీ అనేటువంటిది 50 స్థానాలు కట్టిగా గెలవడం అనేటువంటిది ఒక పెద్ద అంశంగా మనం దీన్ని చూడాలి. దీన్ని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీగా చూడాలి. 27 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఒక విజయం కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది బీజేపీకి కూడా. బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే గత విజయ్ గోయల్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మనం చూడొచ్చు కిరణ్ బేడి, ఇలాంటి బీజేపీ ప్రెసిడెంట్లు చేయలేని పనిని ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ చేశారు. బట్ రియల్ హీరో మాత్రం ఎవరైతే పర్వేష్ వర్మ ఉన్నారో, సాహెబ్ సింగ్ వర్మ గతంలో 1950 మనం చూడొచ్చు 1996లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే సాహెబ్ సింగ్ వర్మ ఉన్నారో ఆయన కుమారుడే ఈ పర్వేష్ వర్మ. పర్వేష్ వర్మ ఢిల్లీలో ఎంపీగా కూడా గెలిచారు. అయితే మొన్న ఎంపీ ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ను ఓడించడం ద్వారా ఒక జాయింట్ కిల్లర్గా ఎదిగారు. సో కేజ్రీవాల్ను న్యూఢిల్లీ సీట్లో ఓడించినటువంటి ఘనత పర్వేష్ వర్మకు దక్కుతుంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. న్యూఢిల్లీ నుంచి 2 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ చేశారు. ఒకటి పర్వేష్ వర్మ, రెండోది షీలా దీక్షిత్ కుమారుడు అయినటువంటి సందీప్ దీక్షిత్. వీళ్ళిద్దరూ అరవింద్ కేజ్రీవాల్ పైన పోటీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా మాజీ ముఖ్యమంత్రి. సో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అక్కడ నుంచి పర్వేష్ వర్మ గెలిచారు. ఇది ఒక పెద్ద దీని నుంచి మనం ఏం చూడొచ్చు అనేటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఒక డెఫినెట్లీ ఈ రాజకీయాల్లో ఒక డిస్రప్టర్గా చూస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలను కాదని, నేను పొలిటీషియన్ని కాదు, నేను ఒక చేంజర్ని, నేను గేమ్ చేంజర్ని అనేటువంటి ఒక నినాదంతో ఆయన వచ్చారు. పొలిటీషియన్గా కాదు, గేమ్ చేంజర్ అనేటువంటి మాట ఆయన చెప్తున్నప్పటికీ చాలామంది ఎవరైతే రాజకీయాల్ని దగ్గరగా చూసేటువంటి వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రయోగంగా చూశారు. అందుకోసమే చాలా వరకు మధ్యతరగతి ఉన్నత వర్గంలో కూడా చాలామంది ఎవరైతే నిజాయితీ గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే కరప్షన్ పోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వెంట నిలబడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అనే ఒక ప్లాన్ను తీసుకొని ఢిల్లీలో చాలా చోట్ల స్కూల్స్ కావచ్చు, ముఖ్యంగా హెల్త్ సెక్టార్ని డెవలప్ చేసేటువంటి పని చేశారు. దీనివల్ల పేదవాళ్ళు పెద్ద ఎత్తున ఆయనకు ఓటు వేశారు. అందుకోసమే ఆయన 2014లో ఒక పెద్ద విక్టరీతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అటువంటి వేవ్ను తట్టుకొని 2015లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు మరొకసారి. ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే పుల్వామా జరిగింది, ఆ తర్వాత 2019లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ పెద్ద మెజారిటీతో గెలిచింది. దాన్ని కూడా తట్టుకొని 2020లో మళ్ళీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. సో 2 పెద్ద టైట్స్ని కూడా ఆయన తట్టుకున్నటువంటి పరిస్థితి. బట్ ఈసారి ఎందుకు ఓడిపోయారు అనేటువంటిది చాలా సీరియస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి చాలా
బెస్ట్ సమాధానం మనం ఆప్ నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గత 3-4 ఏళ్లలో చేసినటువంటి రాజకీయాలే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణం అనేటువంటిది తెలిసొస్తుంది. ఒకటి ప్రధానంగా లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఈ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉందో దానికి ఒక మరకగా అంటుకుపోయింది. లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి మనీష్ సిసోడియా ఎవరైతే ఈరోజు జంగ్పురా నుంచి ఓడిపోయారో, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీలో సెకండ్ స్థానంలో ఉన్నారో, ఎవరైతే కేజ్రీవాల్కు లెఫ్టినెంట్గా ఉన్నారో ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ మొత్తం ప్లాన్ ఇది. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటిది అంటే ఇప్పటి వరకు ఢిల్లీలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అన్ని లిక్కర్ షాపులను ప్రైవేట్ పరం చేయడం, దాని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని తీసుకురావడం, ఆదాయం అనేటువంటిది సంక్షేమ పథకాలు ఉపయోగించడం అనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినటువంటి నెరేటివ్. కానీ ఓవరాల్గా చూసుకుంటే దీనివల్ల నష్టం జరిగింది, ప్రభుత్వ ఆదాయం తగ్గింది అని ఆ తర్వాత ఎంక్వైరీ జరిగింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. దాని తర్వాత ఈడీ ఎంక్వైరీ చేశారు. దీనిలో సత్యేంద్ర జైన్ అనేటువంటి మంత్రి ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. సో డెఫినెట్గా అవినీతి పోవాలి అని నిజాయితీ గురించి మాట్లాడే వాళ్ళు అరెస్ట్ కావడం అనేటువంటిది డెఫినెట్గా ఆ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా చూడాలి. ఆ తర్వాత ఆతిష్ని ముఖ్యమంత్రి చేయడం అనేటువంటిది కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ కేవలం సిసోడియాకు దగ్గర అయినటువంటి వ్యక్తి, కేవలం తమ వాళ్ళని మాత్రమే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేజ్రీవాల్ ఈ పని చేశారు అనేటువంటి ఒక విమర్శ వచ్చింది. ఇది ఓటమికి ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండోది, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి టైంలో మనం చూడొచ్చు, హర్యానా అనేటువంటిది యమునా నదిలో విషం కలుపుతోంది. హర్యానా రాష్ట్రం అనేటువంటిది ఒక కామెంట్ కేజ్రీవాల్ నుంచి వచ్చింది. చాలా సీరియస్ కామెంట్. నిజంగానే ఒక పొరుగు రాష్ట్రం పైన ఇటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది మనం ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బార్డరింగ్ స్టేట్లో రిలేషన్స్ బెటర్గా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఇది చేయరు. బట్ హర్యానాలో ఉన్నటువంటి ఎక్కువ మంది జాట్స్, అదేవిధంగా గుజ్జర్లు ఈ కామెంట్స్ మీద చాలా సీరియస్ అయ్యారు. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే ఔటర్ ఢిల్లీలోనే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అంటే ఎక్కడైతే జాట్స్ గుజ్జర్లు ఉన్నారో మా హర్యానా మీద ఇటువంటి కామెంట్స్ చేస్తారా అనేటువంటిది చాలా హట్ అయ్యారు. దానివల్ల వాళ్ళు తీవ్రంగా పూర్తిగా యాంటీ స్టాండ్ తీసుకున్నారు. బీజేపీకి ఏకపక్షంగా ఓటేశారు. కాబట్టి ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ కావచ్చు, మనం ఎన్సీఆర్ కావచ్చు, ఔటర్ ఢిల్లీ కావచ్చు, ఈవెన్ ఓల్డ్ ఢిల్లీలో ఉన్నటువంటి జాట్లు, అదేవిధంగా గుజ్జర్లు ఏకపక్షంగా ఈసారి బీజేపీకి ఓటు వేయడం వల్ల ఎటువంటి రిజల్ట్ వచ్చిందనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇది రెండో కారణం. ఇక మూడో కారణం తీసుకుందాం. ముఖ్యంగా ముస్లింలు ఆమ్ ఆద్మీ పార్టీకి 2013 నుంచి కూడా కాంగ్రెస్ వైపు నుంచి ఆ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయింది. ముస్లిం ఎస్సీ ఓటు బ్యాంక్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీతో నిలిచింది. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గెలుపులో వాళ్ళే కీలకంగా పోతున్నారు. ముఖ్యంగా జుగ్గి జోపిడీస్ ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పటిష్టంగా నిలబడినటువంటి ప్రాంతం. ఓల్డ్ ఢిల్లీ, చాందనీ చౌక్ కావచ్చు, మస్తాన్పూర్ కావచ్చు, అదేవిధంగా ఓఖ్లా కావచ్చు. ఓఖ్లా అనేది ఇప్పుడు రిటైన్ చేసింది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ. ఓఖ్లా దాదాపు 50% పైగా అక్కడ ముస్లిం పాపులేషన్ ఉంది. అమానుల్లా ఖాన్ ఎవరైతే అక్కడ నుంచి 2 సార్లు కన్సిక్యూటివ్గా అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఉదయం 4-5 రౌండ్ల పాటు పూర్తిగా వెనకబడ్డారు. ఆ తర్వాత ఆయన ఈరోజు గెలవడం జరిగింది. సో ఓఖ్లా అనేటువంటిది కొంతవరకు నిలబెట్టుకుంది. కానీ మస్తాన్పూర్, చాందనీ చౌక్ చాలా ప్రాంతాలు మనం చూసుకుంటే ఎక్కడైతే ముస్లిం డామినెంట్ ఏరియాస్ ఉన్నాయో, ముస్లిం ఎస్సీ కాంబినేషన్, ఓట్ కాంబినేషన్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలను చూసుకుంటే అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చోట్ల ఓడిపోతుంది. సో డెఫినెట్గా దీని రీజన్ ఏంటంటే ఎక్కడైతే తనకు అవసరం ఉందో అక్కడ మాత్రమే కేజ్రీవాల్ ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, ముస్లింలకు సమస్య వచ్చినప్పుడు మాట్లాడలేదనేటువంటి ఒక పెద్ద ఒక నెరేటివ్ అనేటువంటిది ముస్లిం కమ్యూనిటీలో అయింది. ముఖ్యంగా తబ్లిగీ జమాత్ వరకు మనం చూసుకుంటే తబ్లిగీ జమాత్కి సంబంధించి గతంలో ఏదైతే ఫస్ట్ కరోనా వచ్చిందో, కరోనా సమయంలో తబ్లిగీ జమాత్ వాళ్ళు కరోనాను విస్తరింపజేస్తున్నారు అనేటువంటి కామెంట్ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు, వాళ్ళపైన విమర్శలు వచ్చినప్పుడు కనీసం మాట్లాడలేదు. వాళ్ళ మీటింగ్ వల్లనే కరోనా విస్తరించింది అనేటువంటి వాళ్ళను జైల్లో పెట్టడము, వాళ్ళ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ మాట్లాడలేదు అనేటువంటి ఒక కోపం తబ్లిగీ జమాత్ ముస్లింలలో ఉంది. దాంతోపాటు చాలా ఏదైతే మనం చూడొచ్చు, 2000 షాహీన్ బాగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీలో 2020 ఎలక్షన్స్ సమయంలో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కేజ్రీవాల్ సైలెంట్గా ఉండిపోయారు. తద్వారా ముస్లింలకు సంబంధించి ముస్లింలు ఓట్లు వేసినా కానీ ముస్లిం వైపు ఆయన మాట్లాడలేదు అనేటువంటి ఒక కోపం ఆయన మీద ఉండేది. సో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేటువంటిది కొంత షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఒక 1-2% ఓట్ బ్యాంకే పెంచుకుంది. కానీ ముస్లిమ్స్ ఓటు ఎటు షిఫ్ట్ అయింది, ఎంత షిఫ్ట్ అయింది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. బట్ స్టార్టింగ్ నెంబర్స్ చూసుకుంటే ముస్లిమ్స్, అదేవిధంగా దళిత్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నంబర్స్ ఏవైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అనేటువంటిది ఒక నంబర్. సో దీన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా పొలిటికల్గా ఎవరైతే విశ్లేషిస్తున్నారో వాళ్ళు రాబోయే
రాబోయేటువంటి రోజుల్లో ఎలా చూస్తారో దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇటువంటి చాలా కారణాలు, ముఖ్యంగా లిక్కర్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా హర్యానా మీద యమునా రివర్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్, ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఈ ముస్లిమ్స్కి సంబంధించి ఒక స్టాండ్ తీసుకోకపోవడం అనేటువంటిది మేజర్ రీజన్గా చెప్తున్నారు. దీంతోపాటు 10 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక విమర్శ ఉంది. ముఖ్యంగా ఒక గేమ్ చేంజర్గా వచ్చినటువంటి వాళ్ళు, ఒక డిస్రప్టివ్గా వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాల్లో మూసకు అలవాటైపోయారు. కేవలము గెలవడము, అదే విధంగా తనకంటూ ఆస్తులను అరవింద్ కేజ్రీవాల్ కూడగట్టుకుంటున్నారు అనేటువంటి ఒక పెద్ద విమర్శను ఇక్కడ బీజేపీ తీసుకొచ్చింది. శీష్ మహల్ అనేటువంటి విమర్శ, ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తనకంటూ ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు, దాంట్లో శీష్ మహల్లో ఉంటున్నారు అనేటువంటి ఒక విమర్శ తీసుకొచ్చింది. నిజంగానే ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అరవింద్ కేజ్రీవాల్కు ఇల్లు అవసరమా? నిజంగానే మరో ఏ ముఖ్యమంత్రికి అంత పెద్ద ఇల్లు కట్టినా అది పెద్ద ఇష్యూ కాదు. కానీ కేజ్రీవాల్ నేను వ్యాగనార్లోనే తిరుగుతాను, నేను స్లిప్పర్స్ వేసుకుంటాను, నేను ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఉంటాను, ఇవన్నీ కామెంట్స్ చేసి ఇవి మాత్రమే రాజకీయ నాయకులకు ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి ఒక బంగ్లాలోకి మారడం అనేటువంటిది కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ జనతాకు నచ్చలేదు, అంటే కామన్ మ్యాన్కు నచ్చలేదు అనేటువంటిది అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఇది కూడా ఒక పెద్ద నెగిటివ్గా కనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల బడ్జెట్లో బీజేపీ తీసుకొచ్చినటువంటి చేంజెస్, ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్లో తీసుకొచ్చినటువంటి చేంజెస్ మధ్యతరగతిలో, ముఖ్యంగా ఎవరైతే శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించింది. ఇది మనకు ముఖ్యంగా అనుకూలంగా ఉంది అనేటువంటిది వాళ్ళు ఆలోచించారు. కాబట్టి మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీ వైపు షిఫ్ట్ జరిగింది అనేటువంటిది కనిపిస్తుంది. దీంతోపాటు ఔటర్ ఢిల్లీలో ఉన్నటువంటి చాలా మందికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని, ఎవరైతే అక్కడ ఆక్రమణలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారో దాన్ని రెగ్యులర్ చేస్తామనేటువంటి మాట కూడా బీజేపీ చెప్పింది. ఇది చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. సో డెఫినెట్గా బీజేపీలో ఒక పర్వేష్ వర్మ మినహా మిగిలిన పెద్ద ఫేస్ ఏది లేదు. అయినప్పటికీ బీజేపీ దీన్ని చాలా సునాయాసంగా గెలిచిందనేటువంటి మాట చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఒక పెద్ద పార్టీ రాబోయేటువంటి రోజుల్లో, ముఖ్యంగా ఢిల్లీలోనే కాదు ఇప్పటికే పంజాబ్లో కూడా వాళ్ళకి అధికారం ఉంది, ఇంకా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆప్లో ఉన్నటువంటి పెద్ద లీడర్లందరూ, అది సిసోడియా కావచ్చు, అది అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, భరద్వాజ్ కావచ్చు, వీళ్ళందరూ ఓడిపోవడం అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూగా చూడాల్సి ఉంటుంది. దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ వైఖరి ఏంటిది? అరవింద్ కేజ్రీవాల్ వైఖరి వల్లనే, ఆయన ఒంటెద్దు పోకడ వల్లనే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని చూసుకుంటే అన్నా హజారే మూవ్మెంట్ నుంచి ఇది స్టార్ట్ అయింది. 2012లో అన్నా హజారే మూవ్మెంట్ సీరియస్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది జనరేట్ అయింది. పార్టీ పెడుతున్నటువంటి సమయంలో నేను రాజకీయ పార్టీలో ఉన్నానని అన్నా హజారే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీగా మారిన తర్వాత కొన్ని ఫేసెస్ మనకు, ప్రశాంత్ భూషణ్ ఎవరైతే మనం చూడొచ్చు, చాలా పెద్ద ఫేస్, సుప్రీంకోర్టు లాయరు, చాలా సామాజిక ఆందోళన చేసినటువంటి వ్యక్తి, ఆయన పార్టీలో కనబడేవారు. కుమార్ విశ్వాస్ ఒక కవి, అదేవిధంగా పార్టీకి మూలస్తంభం, ప్రచారంలో చాలా ఒక అట్రాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కనబడేవారు. సో వీళ్ళిద్దరూ పార్టీ నుంచి ఒక 1-2 ఏళ్ల కాలంలోనే పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆశీష్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా వచ్చి పార్టీలో కీలక పాత్ర పోషించారు, అతను కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత షాజియా ఇల్మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, యోగేంద్ర యాదవ్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇలా చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కేవలం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఒంటెద్దు పోకడ, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే అనేటువంటి విమర్శ వచ్చింది. పార్టీలో ఎలక్షన్ ముందు కంటే కూడా చాలామంది మంత్రులు పార్టీ వీడడం అనేటువంటిది కూడా ఈ మొత్తం ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఇప్పుడు ఓడిపోయింది. దీనిలో ఎటువంటి మార్పు చేయలేరు కేజ్రీవాల్. కానీ కేజ్రీవాల్ ముందున్నటువంటి సవాల్ ఏంటి? ఇమీడియట్గా పంజాబ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమైనా ప్రమాదం పడుతుందా? ఆల్మోస్ట్ 90 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు కాబట్టి మెజారిటీ సమస్య లేదు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఫైట్ చేస్తుంది. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లా ఉండొచ్చు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఒక ఫ్రెండ్లీ పార్టీగా చూస్తుందా అనేటువంటి దాని మీద సీరియస్ డౌట్స్ ఉన్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగినటువంటి తీరు ఏది చూసినా, హర్యానాలో మనం గతంలో జరిగినటువంటి 3 నెలల క్రితం జరిగిన ఎలక్షన్ చూస్తే హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి. అదేవిధంగా అంతకంటే ముందు జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లోనూ, ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 2 అలయన్స్లో ఉండి పోటీ చేశాయి. కానీ ఈ ఎలక్షన్స్ మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 2 వేర్వేరుగా పోటీ చేశాయి. సో ఆమ్ ఆద్మీ పార్టీ తనకు ఇబ్బంది అనేటువంటిది చాలా రోజుల నుంచి కాంగ్రెస్ భావిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో మాత్రమే కాదు, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా తను ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఎన్నికల్లో పోటీ పెడుతుంది. తన వల్ల
5%, 6%, గుజరాత్లో అయితే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇంత ఓట్ పర్సెంటేజ్ రావడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి తమకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని బీజేపీ కంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనేటువంటి చర్చ ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిందనేటువంటి ఒక భావన పార్టీ నాయకత్వంలో ఉంది. కాబట్టి ఇకపైన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ నుంచి మొదలైతే అరవింద్ కేజ్రీవాల్ అస్తిత్వం రాజకీయాల్లో లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. డెఫినెట్గా మిగిలిన వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకొని మిగిలిన ఇండియా కూటమి పక్షాలు తీసుకొని కేజ్రీవాల్ను ఏకాకి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ మీద అగ్రెసివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తుంది. ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోవడానికి ముఖ్యంగా ఎలక్షన్స్లో సందీప్ దీక్షిత్కు 3,500 పైగా ఓట్లు వచ్చాయి. దాదాపు 4,000 ఓట్లు ఆయనకు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ కేవలం 1,000-1,500 ఓట్లతో ఓడిపోవడం దానికి సందీప్ దీక్షితే కారణమైనటువంటి ఒక అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు అల్కా లాంబా సేమ్ ఆతిషికి ఇదే పని చేశారు. తర్వాత సిసోడియా ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ అక్కడ కారణమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కాంబినేషన్స్ ఇవన్నీ చూస్తే కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి, ముఖ్యంగా కేజ్రీవాల్ని ఓడించాలనేటువంటి ఒక తపన ఉండింది, పట్టుదల ఉండింది. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను గెలవకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలనేటువంటి తన పట్టుదలను ఈరోజు నిలబెట్టుకుందని చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈరోజు ఓడిపోవడానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఏముండబోతుంది, నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ బౌన్స్ బ్యాక్ అవుతారా అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఆయన బౌన్స్ బ్యాక్ కావాలంటే ఇమీడియట్గా ఎలక్షన్స్ లేవు. ఈ ఇయర్ ఎండింగ్లో జరిగేటువంటి బీహార్ ఎలక్షన్స్లో ఆయన ఏమైనా పోటీ చేస్తారా, లేదంటే సేమ్ అటువంటి ఐడియాలజీతోనే ఇప్పటికే అక్కడ మనం చూడొచ్చు ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆయన పోటీ చేయబోతున్నారు. కాబట్టి అక్కడ వ్యాక్యూమ్ లేదు. కాబట్టి ఈ సంవత్సరం వరకు ఆయన ఖాళీగా ఉండాల్సిందే. కానీ ఇన్ని రోజులు బిజీగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఖాళీ ఉండకుండా పంజాబ్ రాజకీయాల్లో ఏమైనా వేలు పెడితే అక్కడ లీడర్షిప్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అసలుకే ఎసరు వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బట్ ఒకటి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఉత్థాన పతనాలను మనం చూసుకుంటే రాజకీయాల్లో మూస రాజకీయాలకు కాకుండా సాంప్రదాయ రాజకీయాలు కాకుండా ఒక డిస్రప్టివ్గా కొత్త తరహా రాజకీయాలను తీసుకొస్తానన్నటువంటి వ్యక్తి దాదాపు 12 ఒక పుష్కర కాలం పాటు రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాలను ఏలారు. 2013 నుంచి 2025 వరకు ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ ఉండింది, ప్రభుత్వం నడిచింది, సక్సెస్ఫుల్గా నడిచింది. ఆ తర్వాత పంజాబ్కు పాకారు, పంజాబ్లో కూడా గెలిచారు. ఆ తర్వాత మిగిలిన స్టేట్స్కు వెళ్తారు అనేటువంటి తరుణంలో ఒక లిక్కర్ స్కామ్ రూపంలో ముఖ్యంగా యమపాశం అనేటువంటిది కేజ్రీవాల్ను చుట్టేసింది. ఆ తర్వాత పార్టీ అనేటువంటిది పూర్తిగా ఈరోజు ఈ ఓటమికి కారణమయ్యేదాకా వచ్చిందనేటువంటి చూడాలి. బట్ పొలిటికల్గా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఓడిపోతే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి తరహా పాలిటిక్స్ చేస్తామనేటువంటి వాళ్లకు నిరాశ అనేటువంటిది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఓడిపోతే కొత్తగా రాజకీయాల్లోకి ఎవరైనా ఎంట్రీ కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా యూత్ లాంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు అనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతుంది. బట్ డెఫినెట్గా రాజకీయాల్లో కేవలం ఒక ఎటర్నల్ ట్రూత్ కావచ్చు లేకుంటే ఎటర్నల్ ఫిలాసఫీ ఎప్పుడు ఉండదు. అంటే శాశ్వతమైనటువంటి ఆలోచన ధోరణి ఎప్పటికీ ఉండదు. రాజకీయాల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలకు అనుగుణంగా తమను తాము రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడో కేజ్రీవాల్ ఆగిపోయారు, మధ్యతరగతి మారుతున్నటువంటి మధ్యతరగతి అవసరాలను అదేవిధంగా తాను చేసినటువంటి ప్రామిసెస్ను నిలబెట్టుకోలేకపోయారు అనేటువంటి చర్చ ఈరోజు ప్రారంభమైంది. కేవలం నిజాయితీ మాటలు చెప్తే మాత్రమే ప్రజలు నమ్మరు. తాను కూడా నిజాయితీగా ఉండాలి, తాను కూడా అంతే కామన్గా ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అని పేరు పెట్టుకోవడమే కాదు, తాను కూడా ఆమ్ ఆద్మీలా ఉంటేనే ప్రజలు ఆయనను ఆశీర్వదిస్తారనేటువంటి నిజం ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ ద్వారా అర్థమవుతుంది. బట్ ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది, మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టి చూస్తే ఢిల్లీకి సంబంధించి ఈరోజు ఢిల్లీ గెలుపుకు ఢిల్లీ బీజేపీ లీడర్షిప్ కంటే కూడా నరేంద్ర మోడీ వల్లే ఈ ఎలక్షన్ బీజేపీ గెలిచిందనేటువంటిది 100% సత్యం. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి మనం చూడొచ్చు 1998 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఎన్ని ట్రయల్స్ చేసినా కానీ లేకుంటే ఏ విధంగా పోరాడినా కానీ అక్కడ వాళ్ళకు ఎటువంటి సక్సెస్ లభించలేదు. కానీ మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ వల్లే గత 3 ఎలక్షన్స్లో మనం చూసుకుంటే 2014, 19, 2024 ఈ 3 ఎన్నికల్లోనూ బీజేపీ అనేటువంటిది ఢిల్లీ పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి నమ్మకం వల్లే అక్కడ బీజేపీ గెలిచిందనేటువంటిది బీజేపీ మాత్రమే కాదు, ఈవెన్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా చెప్తున్నటువంటి మాట. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి స్వయంకృతం. ఎట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అవుతున్నప్పుడు దాన్ని క్యాచ్ చేయలేకపోయేటువంటి ఒక వీకెస్ట్ లీడర్షిప్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉండడము. ఎట్ ద సేమ్ టైం వీఆర్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, అంటే మేమే అసలైన ప్రత్యామ్నాయం అనేటువంటిది బీజేపీ చెప్పగలడం ఈ మొత్తం ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో బీజేపీ గెలిచింది. బీజేపీ ఈ ఎలక్షన్స్ని డెఫినెట్గా ఒక
ఎలక్షన్స్ని మనం చూడొచ్చు. ఈ ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ వచ్చినటువంటి రిజల్ట్స్ని రాబోయేటువంటి రోజుల్లో తను ఇచ్చినటువంటి ప్రామిసెస్ కావచ్చు, లేకుంటే మిగిలిన ఎలక్షన్కి దీన్ని ఇన్స్పిరేషన్గా ఎలా తీసుకుంటుందో అనేటువంటిది కూడా చూడాలి. సో బీహార్ ఎలక్షన్స్ వరకు పెద్దగా ఎలక్షన్స్ లేవు కాబట్టి కేంద్రం ఇప్పుడు ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి అటు కేంద్రము ఇటు రాష్ట్రానికి రెండు ప్రభుత్వాలు బీజేపీవే ఉన్నాయి కాబట్టి బీజేపీలో ముఖ్యంగా ఢిల్లీలో ఎటువంటి మార్పులు రాబోతాయి, ఢిల్లీ డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి మార్పులు రాబోతాయి అనేటువంటి కూడా చూడాల్సి ఉంటుంది. ఇది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్ ఓటమికి అట్ ద సేమ్ టైం బీజేపీ గెలుపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎదగలేని పరిస్థితికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ.